श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा
बाबा साईं 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 बाबा साईं
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 14వ అధ్యాయం. నిన్నటి తరువాయి. షావుకారుకి దాసగణ పట్ల ఎంతో భక్తి ఉండేది. ఒకసారి షావుకారు తన మనసులోని ఈ కోరికను అతనికి చెప్పాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు: షిరిడి వెళ్ళు, అప్పుడు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకో, ఆయన పాదాలకు నమస్కరించి నీ సంపూర్ణ ఇచ్ఛను ఆయనకు నివేదించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. బాబా కుశలత కల్పనాతీతమైనది. ఆయన్ని అనన్యంగా శరణంటే నీవు సుఖిస్తావు. రతన్జీ షావుకారికి ఈ ఆలోచన నచ్చింది. అతను షిరిడి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులయ్యాక అతను షిరిడి వెళ్ళాడు. దర్శనానికి మసీదుకి వెళ్లి సాయిబాబా చరణాలపై సాష్టాంగపడ్డాడు.
సాక్షాత్ పుణ్యరాశి అయి ఉన్న సాయిబాబాను చూసి షావుకారు హృదయం ప్రేమతో నిండిపోయింది. అతను పూలబొట్టులోంచి అందమైన పూలదండ తీసి ప్రేమగా బాబా మెడలో వేశాడు. పాదాల దగ్గర పళ్లను రాశిలా పోశాడు. తరువాత అత్యంత ఆదరంతో నమ్రతతో అతను బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇలా ప్రార్థించాడు. అది వినండి. గొప్ప సంకటాల్లో పడిన వారు మీ పాదాల వద్దకు వస్తారని, మీరు వారిని వెంటనే రక్షిస్తారని విని మనసులో గొప్ప ఆశ పెట్టుకుని ఇక్కడికి మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను. మీ చరణద్వయాన్ని ఎంతో ఆదరంతో ఒకటి అడుగుతాను మహారాజా, నన్ను తిప్పి పంపకండి. దానికి బాబా అతనితో ఇలా అన్నారు. వస్తానని ఇప్పుడా వచ్చేది? సరే, నాకు ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇస్తే నీవు కృతార్థుడు అవుతావు. ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకు నమస్కరిస్తే బాబా వారు హిందూ అయినా, ముసల్మాన్ అయినా, పార్సీ వారైనా వారిని దక్షిణ అడిగేవారు. అలా అని అదేమీ తక్కువ కాదు. వరుసగా 1, 2, 5 రూపాయలు అలా అడిగేవారు. 100, 1000, 1,00,000 లేక 1,00,00,000 కూడా. తనకి ఎంత తోస్తే అంత అడిగేవారు. ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అడిగేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే ఎవరినైనా అప్పు అడిగి తెమ్మనేవారు. ఎక్కడ అప్పు దొరక్కపోతే అప్పుడు అడగడం ఆపేసేవారు. ఇంకా తమ భక్తులతో ఏమనేవారంటే, నీవు అసలు చింత పెట్టుకోకు, నేను నీకు ఎంతో డబ్బిస్తాను, నా దగ్గర నీవు హాయిగా కూర్చో. దునియా మే కిసీ కా కోయి హై ఔర్ కిసీ కా కోయి హై, అప్నా తో యహా కోయి నహీ హై, అప్నా అల్లాహ్ హీ అల్లాహ్ హై. ఇక్కడ ఎవరికైనా ఎవరైనా ఉండొచ్చు కానీ నాకు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు. నాకు ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. నన్ను తమ ప్రాణాధికంగా ప్రేమించేవాళ్ళు అరుదు. ఎవరైనా నాకు ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. సాయిబాబా గొప్ప లక్షాధికారిని సైతం పేదల ఇంట్లో దక్షిణ అడగమని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతులు కానీ, బికారులు కానీ, పేదలు, బలహీనులు, నిర్ధనులు కానీ సాయిబాబాకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనిపించేది కాదు. ఆ శ్రీమంతులు కూడా బాబా ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అభిమానాన్ని వదిలేసి పేదల ఇంటికి వెళ్లి బాబా కోసం ప్రార్థనాపూర్వకంగా దక్షిణను అడిగేవారు. దీని సారాంశం ఏంటంటే, దక్షిణ నిమిత్తంగా చేసుకుని బాబా తమ భక్తుల అహంకారాన్ని అణిచేసి నమ్రతను పెట్టుకోవడం నేర్పేవారు. సాధువులకి ధనం ఎందుకు అని కొందరికి సందేహం కలగొచ్చు. కానీ దీన్ని చక్కగా ఆలోచించి చూస్తే అప్పుడు మనసులోని శంక సహజంగా దూరం అవుతుంది. సాయిబాబా ఇచ్చలన్నీ నెరవేరి ఉండగా ఆయనకు అసలు దక్షిణ ఎందుకు? భక్తుల నుంచి డబ్బు అడిగేవారిని నిష్కాములని ఎలా అనాలి? గులకరాళ్ళు, వజ్రాలు లేదా రాగి నాణ్యాలు, బంగారు మొహరీలు వీటన్నిటికీ ఒకే ఇలువ ఇచ్చిన ఆయన చేయి చాపి ఎందుకు అడిగేవారు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేస్తూ వైరాగ్యమనే దీక్ష తీసుకున్న అలాంటి నిరపేక్ష విరాగికి దక్షిణ కోరవలసిన అవసరం ఏమిటి? ఎవరి ద్వారంలో అష్టసిద్ధులు చేతులు జోడించి సదా నిలబడి ఉంటాయో, ఎవరి ఆజ్ఞ పాటించేందుకు కుబేరుడు 9 రకాల నిధులతో సేవించేందుకు సిద్ధంగా ఉంటాడో, 9 రకాల నిధులు మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అనేవి 9 నిధులు. సిద్ధంగా ఉంటాడో ఆయనకి ద్రవ్యం కోసం దీనంగా అడగవలసిన పనేమిటి? సంసార సుఖాలను తన్నేసి స్వర్గ సుఖాల వైపు పొరపాటును కూడా చూడని వారు, అలా తమ హితం ఎక్కడుందో తెలిసిన అలాంటి విరాగులకి ధనం ఎందుకు? తాము స్వయంగా సత్పురుషులు, సాధువులు, సజ్జనులు అయి ఉండి తమ కీర్తి సదా గొప్పగా ఉండాలి అన్న దాని మీద లక్ష్యం పెట్టుకున్న ఆయన జీవనం భక్తుల శ్రేయస్సు కోసమే ఉండేది. అలాంటి వారు ధనం ఎందుకు కూడబెట్టాలి? సాధువులు దక్షిణ ఎందుకు కోరాలి? వారి మనసు నిరంతరం నిరీక్షత ఉండాలి. సాయిబాబా ఫకీర్ అయినప్పటికీ ఆయన్ని లోభం వదలలేదు. ఎప్పుడూ డబ్బు అడుగుతుంటారు. మొదటి దర్శనంలో దక్షిణ ఇస్తేనే రెండో దర్శనంలో కూడా మొదటి దర్శనంలో దక్షిణ ఇస్తే రెండో దర్శనంలో కూడా దక్షిణ అడుగుతారు. సెలవు తీసుకునేటప్పుడు కూడా దక్షిణ అడుగుతారు. దక్షిణ ఇవ్వండి అని మరీ అడుగుతారు. నిమిషానికి ఇదేమిటి? పూజా విధిలో నైవేద్యం చూపిన తరువాత మొదట భోజనానంతరం చేసే ఆచమనం చేయటం కోసం త్రాగి నీరిస్తారు. తర్వాత నోరు, చేతులు కడుక్కునేందుకు నీరిస్తారు. చేతికి సుగంధం పోస్తారు, తాంబూలం ఇస్తారు. అన్నిటికన్నా చివర దక్షిణిస్తారు. అయితే బాబా పద్ధతి విలక్షణం. చందనం పెట్టేటప్పుడు లేదా అక్షంతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణను కోరేవారు. చందనం పెట్టేటప్పుడు లేదా అక్షంతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణ కోరేవారు కాదు. మొదటి ప్రార్థనను
ఆరంభించేటప్పుడు ఆయన దక్షిణ కోరేవారు. అందువల్ల ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని దక్షిణ ఇచ్చే మంత్రం ఆ క్షణంలోనే అనాలి. అయితే ఈ సందేహాన్ని నిరసించడానికి గొప్పగా ప్రయత్నించిన అవసరం లేదు. క్షణం పాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయటంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలని. అయితే జనులు ఆ ధనాన్ని క్షుద్రమైన రతి సుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించడం మీద ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మకార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాం. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడు వైపుకి తీసుకెళ్లవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనకు సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు పోగు చేసి వాటినే జేబులో నింపుకునేవారు. భక్తులు గాని అభక్తులు గాని ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఓ రాగి కానీ పెడితే దాంతో ఆయన పొగాకు, నూనె కొనేవారు. ఆయనకు పొగాకంటే చాలా ఇష్టం. బీడీ గాని లేదా చిలిం గాని తాగేవారు. చిలిం అపరిమితంగా పీల్చేవారు. అది ఎప్పుడూ కాలుతూనే ఉండేది. తరువాత సత్పురుషుల దర్శనానికి ఖాళీ చేత్తో దక్షిణ లేకుండా ఎలా వెళ్ళాలి అని కొందరి మనసు కనిపించేది. కనుక వారు దక్షిణ తీసుకుని వెళ్ళేవారు. ఎవరైనా ఒకరు 1 పైసా ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే 2 పైసల నాణ్యం ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఆ పద్ధతి చాలా రోజులు నడిచింది. కానీ కొద్ది కాలం తర్వాత సాయిబాబా మహాత్మ్యం పెరిగి భక్తులు గుంపులుగా రాసాగారు. విధిపూర్వకంగా ఆయన పూజించడం మొదలైంది. బంగారం, పువ్వులు, దక్షిణ ఇవ్వకుండా పూజకి పూర్ణత్వం రాదు. ఆ నిత్య పూజా విధి పూజ చేసేవారికి శాస్త్రాధారం వల్ల తెలుసు. రాజుకి అభిషేక సమయంలో నీరు చల్లేటప్పుడు లేదా పాదపూజ చేసేటప్పుడు పూజ చేసేవారు కానుకలు తెస్తారు. అలాగే గురు పూజ కోసం కూడా దక్షిణ తెస్తారు. ఉచ్చాదివి దక్షిణావంత్ అంటే దక్షిణ ఇచ్చేవాడు ఉచ్చ పదవికి అంటే స్వర్గానికి పోతాడు. హిరణ్యద అమృతవంత సువర్ణదానం లేదా హిరణ్యం అనే నాణ్యాన్ని ఇచ్చేవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. హేమదాత శుద్ధిమంత బంగారం దానం చేసేవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. గంధం పెట్టడం వల్ల శుద్ధ పవిత్రత ప్రాప్తిస్తుంది. అక్షంతలు వేయటంతో ఆయుష్ పెరుగుతుంది. పూలు, తాంబూలం అర్పించడం వల్ల సంపత్తి, ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. దక్షిణ ఇవ్వటం వల్ల అపార ద్రవ్యం ప్రాప్తిస్తుంది. పూజా సాధనలో గంధం, అక్షంతలు, పూలు, తాంబూలం విశేషమైనవి. అలాగే దక్షిణ, బంగారు పూలు విశేషమైనవి. దానితో అపార ధనవంతులవుతారు. దైవ పూజ సందర్భంలో దాని పూర్ణత కోసం దక్షిణ ఎలా అవసరమో అలాగే వ్యవహారంలో వ్రత ఉద్యాపన సందర్భంలో వాయన దానంతో పాటు సువర్ణం ఇవ్వవలసి ఉంటుంది. అయితే కొన్ని వ్రతాల్లో బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు పళ్ళు, మధుర పదార్థాలు మొదలైనవి ఇచ్చేటప్పుడు బంగారం ఇస్తారు. జగత్తులోని ఈ ఇచ్చిపుచ్చుకోవటాలనే వ్యవహారాలన్నింటిలో డబ్బు కావాల్సి ఉంటుంది. తమ ప్రతిష్ట తగ్గిపోకూడదని లోకులు అలాంటి సందర్భాల్లో యథాయోగ్యంగా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని అలా కాపాడుకుంటారు. హిరణ్య గర్భస్థం ఇత్యాది మంత్రాలు ఉచ్చరించే దేవపూజకి ఒకవేళ దక్షిణ అంగీకారం అయితే మరి సత్పురుషుల పూజకి ఎందుకు అక్కర్లేదు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సత్పురుషుల దర్శనానికి వెళ్ళేటప్పుడు తమ జ్ఞానాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావన ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండటం కష్టం. కొందరి మనసులో భక్తిభావం ఉంటుంది. కొందరు సత్పురుషులను పరీక్షించాలని పోతారు. తమ మనసులో ఉన్నదాన్ని చెప్పేవాడే మహాత్ముడంటారు. మరి కొందరు దీర్ఘాయుష్ కోరుతారు. కొందరు ఏనుగులు, బంగారము, సంపత్తి, ఇల్లు, వాకిలు అడుగుతారు. కొందరు పుత్రపౌత్రాలను కోరుతారు. కొందరు ఎన్నటికీ తరగని శక్తిని కోరుతారు. బాబా పద్ధతి నిజంగా అగాధము, అద్భుతము. కొందరు వ్యక్తులు ఆయన్ని హేళన చేయాలని లేదా అవమానించాలనే హేతువుతో వెళ్ళినప్పటికీ వారి ఆ దుష్టబుద్ధి నశించిపోయేది. నారాయణ చరణ కమలాలపై పడిపోయేవారు. ఇంతటి అదృష్టం ఒకవేళ వాళ్ళ ప్రారంధంలో లేకపోయినప్పటికీ
వారి మనసుకి పశ్చాత్తాపం మాత్రం కలిగేది. వారి అహంకారం ఖచ్చితంగా అణిగిపోయి బాబా యొక్క నిజమైన నిశ్చిత బోధ వారి అనుభవంలోకి వచ్చేది. సర్వసాధారణంగా భక్తులు సదా సర్వదా సంసారంలో ఆసక్తులై ఉండేవారు. దక్షిణ సమర్పించి వారి మనసుల్లో శుద్ధమవ్వాలని బాబా ఉద్దేశము. యజ్ఞేన తానేన తపస అనే వేదవాక్యము మాటల్లో చెప్పింది. భక్తులు స్వార్థులు కానీ లేక పరమార్థులు కానీ ఇద్దరికీ కోరినది లభించడం కోసం, తమకు శుభం జరగటం కోసం తమ గురువుకి దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా దేవతలు, దైత్యులు, మానవులు అనే తన ముగ్గురు పుత్రులకి వారి బ్రహ్మచర్యము పూర్తయిన తర్వాత తమకు ఉపదేశించమని అడిగినప్పుడదే చెప్పాడు. ధా అనే ఒక అక్షరాన్ని వారికి ఉపదేశించారు. దాన్ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అడిగి అతను దృఢపరిచాడు. నిజానికి గురు శిష్యుల ఆట విలక్షణమైనది. దాంతం కావాలి అంటే సంయమనం చేసుకోవాలి అని దేవతలు అర్థం చేసుకున్నారు. దయ చూపించాలి అని అసురులు అర్థం చేసుకున్నారు. దానం చేయాలి అని మానవులు అర్థం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు అది విని బావుంది, మీకు శుభం కలుగాక అని అన్నాడు. దేవతలు వేరే వారే కాదు, మానవులే. కేవలం స్వభావం వల్ల వారు వేరుగా ఉన్నారు. ఉత్తమ గుణయుక్తులైనప్పటికీ ఇంద్రియ సంయమానం లేని వారిని దేవతలంటారు. అసురులు కూడా మానవులే కానీ వారు హింస చేస్తూ దుష్కత్వంతో క్రూరులుగా ఉంటారు. మానవులు మహాభయంకర లోభంతో పీడించబడతారు. అలా మానవులు 3 రకాలుగా ఉంటారు. లోభం కోరల్లో చిక్కిన మానవులను లోభరూప అంటే గోతిలో నుంచి బయటికి లాగటానికి కృపాసారులైన శ్రీ సాయినాథులు భక్తులకు శుభం జరగాలన్న కోరికతో తమ చేతిని చాపి వారిని పైకి లాగుతుంటారు. తైతిరోపనిషత్తులో మొదట వల్లి 11వ అను వాక్యంలో దానానికి సంబంధించిన అనేక పద్ధతుల గురించి చెప్పబడింది. అందులోని ప్రతి పద్ధతిని చక్కగా వినండి. ఇవ్వవలసిన దాన్ని ఎప్పుడూ శ్రద్ధాపూర్వకంగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇచ్చే దానము దానం కాదు. రాజాజ్ఞ మూలకంగా శాస్త్రాలు చెప్పారని లేదా భీతితోనూ సిగ్గుతోనూ కూడా ఏదైనా ఇవ్వాలి. వివాహం మొదలైన శుభ సందర్భాలు జగత్తులో వస్తాయి. అక్కడ కూడా కానుకలు లేదా డబ్బు ఇవ్వవలసి వస్తుంది. అవి ఇచ్చి మిత్రత్వంతో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. లోక వ్యవహారాల బోధ ఇలా ఉంటుంది. సాయిబాబా కూడా దా అనే అక్షరంతో భక్తులకు శుభం కలగాలని వారి నుంచి అదే అడుగుతూ ఉండేవారు. ఆయన అనేవారు, దయ చూపండి, దానం ఇవ్వండి, సంయమానంతో ఉండండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. అధాంతత అంటే అజితేంద్రియత, ఆదానత, లోభత్వము, పిసినార్తనము, అధయాళతు అంటే నిర్దయత్వము, ఈ 3 దోషాలను నాశనం చేయటం కోసం ఈ ఒక్క అక్షరం అనే చిన్న ఉపాయాన్ని తమ శిష్యులకు గురు మహారాజు నిర్దేశించారు. కామ క్రోధ లోభాలనేవి ఆత్మోన్నతికి అశుభాలు. వాటిపై విజయం పొందటం చాలా కష్టం. అందుకని ఈ సులభోపాయం చెప్పారు. దాకారంలోని ఏకాక్షరి ఉపాయము స్థితిలో ఎలా బృహదారణ్యోపనిషత్తు బ్రాహ్మణ ఉందో అలాగే స్మృతిలో కూడా శ్రీమద్ భాగవతం 16:211లో చెప్పబడింది. అక్కడ కూడా ఈ ఉపదేశాన్ని సమర్థించింది. శ్రోతలకి ఇది చక్కగా అర్థం కావాలని దాన్ని నేను క్రింద ఇస్తున్నాను. కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వాటి వల్ల మనం నిశ్చయంగా నాశనం అవుతాం. అందుకని వాటిని నిశ్చయంగా వదిలేయాలి. శ్రీ సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తుల శ్రేయస్ కోసం వారి నుంచి ఆయన దక్షిణ అడుగుతుండేవారు. దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేవారు. దక్షిణకి విలువ ఎంత? గురువచనాలను పాటించడానికి తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? నిజమే, భక్తుల శ్రేయస్ తప్ప బాబాకి దక్షిణ అడగటానికి మరో కారణం ఏముంటుంది? ఆయన స్వంత జీవనం దక్షిణం మీద ఆధారపడి ఉండేది కాదు. కడుపు నింపుకోవటం కోసం ఆయన భిక్ష చేసేవారు.
మరి దక్షిణ అడగడం వెనుక ఆయన స్వార్థమేముంటుంది? దక్షిణ అనే దానం ఇచ్చి తన భక్తుల చిత్తము శుద్ధమవ్వాలన్నదే అందులో అసలు కారణము, సారాంశము. పైన దర్శింపజేసిన వేద వచనానుసారము దక్షిణ దానం మొదట చేయకపోతే గురు పూజ సంపూర్ణం కాదు. ఇప్పుడిక దక్షిణ గ్రంథం చాలు. దాని గురించిన చర్చకు అర్థం స్పష్టమైంది. బాబాకి ఎలాంటి ఆశ ఉండేది కాదు, లేక స్వార్థము ఉండేది కాదు. కేవలం భక్తుల శ్రేయస్సు కోసమే ఆయన దక్షిణ అడిగేవారు. అయినా ఇప్పుడు తర్వాత కథాభాగం సంపూర్ణంగా నివేదిద్దాం. దానిలో రతన్జీ దక్షిణ సందర్భం సాయిబాబా చేసిన చక్కని చమత్కారం వినండి. శ్రోతలు ఈ అద్భుత కథను పూర్తిగా సద్భావపూర్వకంగా వినండి. సాయిబాబా స్వరూపము ఎంత వ్యాపకమో అలౌకికమో చూడండి. షావుకార్ని దక్షిణ అడిగేటప్పుడు సాయిబాబా పూర్వ వృత్తాంతం చెప్పారు. అయితే అది ఆ షావుకారు మనసుకి గుర్తులేదు కనుక అతనికి ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నాకు 3 రూపాయల 14 అణాలు అంటే 14 అణాలంటే 1 రూపాయి ఇచ్చావు, అది నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిలోంచి నాకు ఇవ్వవలసిన బాకీని నాకు దక్షిణ ఇవ్వు. రతన్జీ షావుకార్ని బాబాను చూడటం ఇదే మొదటిసారి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. అది నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిల్లో ఇంచి నాకు ఇవ్వవలసిన బాకీని నాకు దక్షిణగా ఇవ్వు. రతన్జీ షావుకారు బాబాని చూడడం ఇదే మొదటిసారి. అప్పుడు బాబా అన్న ఈ మాటలు విని అతను ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోసాగాడు. తానింతకు ముందు షిరిడీకి రాలేదు, లేదా ఎవరితోనూ ఏదీ పంపనూ లేదు. అప్పుడు సాయి మహారాజ్ అన్న మాటలు ఆశ్చర్యకారకాలు కాదా? అలా ఎప్పుడూ జరిగి ఉండకపోవడం వల్ల అతను మనసులో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అతను బాబాకి దక్షిణ ఇచ్చి నమస్కరించాడు. అయితే ఆ చిక్కుముడి అతనికి విడివడలేదు. చివరికి అది అలాగే ఉండిపోయింది. షావుకారు అక్కడికి వచ్చిన పని చెప్పాడు. మళ్ళీ పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కూర్చున్నాడు. షావుకారు మనసుకి ఎంతో సంతృప్తిగా అనిపించి ఇలా అన్నాడు, బాబా చాలా బాగా జరిగింది. ఈరోజు మీ పాద దర్శనమైంది. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలించింది. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అంతగా జ్ఞానం లేదు. నాకు పూజ, అర్చన, యజ్ఞం గురించి తెలియదు. అదృష్టవశాత్తు త్రికాల జ్ఞానులైన మీలాంటి గొప్ప మహాత్ముల దర్శనం అయ్యింది. మీకు నా చింత ఏమిటో తెలుసు. మీ కృపను వర్షించి దాన్ని మీరు దూరం చేయండి. ఓ దయామయ, ఈ అనన్య భక్తుని మీ పాదాల నుంచి దూరం చేయకండి. అది విన్న శ్రీ సాయిబాబాకి షావుకారు విషయంలో దయ కలిగి ఇలా అన్నారు, ఊరికే అలా బాధపడకు. నీ దురదృష్టం దూరం అయ్యే సమయం ఇప్పుడు వచ్చింది. బాబా షావుకారు చేతిలో విభూది ప్రసాదం పోశారు. అతని తలపై కృపతో తమ చేతిని పెట్టారు. నీ మనసులోని కోరిక అల్లా తీరుస్తారు అని ఆస్వాదించారు. అప్పుడు రతన్జీ షావుకారు బాబా ఆజ్ఞను తీసుకొని నాందేడుకి తిరిగి వచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు దాసగనుకి వివరంగా చెప్పాడు. చక్కగా దర్శనమైంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ప్రసాద పూర్వకమైన వాగ్దానము, ఆశీస్సులు అన్నీ లభించాయి. అన్నీ సవ్యంగా జరిగాయి. అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. 3 రూపాయల 14 అణాలు నువ్వు నాకు ఇచ్చి ఉన్న మాట నాకు గుర్తుంది అని బాబా అనడంలోనే అర్థం నాకు తెలియటం లేదు. మీరు అదంతా నాకు స్పష్టంగా చెప్పండి. ఈ రూపాయలేమిటి, ఈ నాణ్యాలు ఏమిటి, ఇవి ఇదివరకే ఇవ్వడం ఎలా జరిగింది? షిరిడీకి నేను మొదటిసారిగా వెళ్ళాను. అందులోని అంతరార్థం నాకు తెలియటం లేదు. నాకేమీ బోధ పడటం లేదు. ఇదంతా నాకు ఎంతో నిగూఢంగా అర్థం కాని చిక్కు ప్రశ్న అనిపిస్తుంది. మీకేమైనా బోధపడిందా? దాస్కను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేదో ఓ చమత్కారం లాగానే ఉంది. దీనికి అర్థం ఏమై ఉంటుంది అని మనసుకి ఏది నిశ్చయంగా తోచలేదు. తరువాత ఎంతగానో ఆలోచించిన మీదట అతని మనసుకి ఒక ఔలియా ముస్లిం మహాత్ముడు మూర్తి గుర్తొచ్చింది. అతని జనులు మౌలీ సాహెబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన, దినచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారబ్ధానుసారం కూలీ పని చేసుకొని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పడం
మొదలు పెడితే గ్రంథంలో విషయాంతరం అవుతుంది. ఆ మౌలి సాహెబ్ చరిత్ర నాందేడులోని వాళ్ళందరికీ తెలుసు. రతన్జీ షావుకార్ షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలవి సాహెబ్ తనంత తానే స్వయంగా సహజంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. వాళ్ళిద్దరికీ పరస్పరం ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. షావుకారు మౌలీ సాహెబ్కి ఉపచారపూర్వకంగా పూలదండని ఫలాలని తాంబూలాన్ని అర్పించాడు. అనుకోకుండా స్ఫూర్తి కలగడం వల్ల చిన్న విందు కూడా ఇచ్చాడు. గణుదాసుకి ఆ క్షణంలో దానికోసం అయిన ఖర్చు గుర్తొచ్చింది కనుక అతను ఖర్చు జాబితా తెప్పించాడు. ప్రతి పైసా లెక్క కట్టి మొత్తం ఎంతయిందో లెక్క పెట్టారు. ఖర్చు ఖచ్చితంగా ₹3.14 ఎక్కువ కాదు, తక్కువ కాదు. బాబా దానికి రుజువు ఇవ్వడం, బాబా సర్వజ్ఞత అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయిబాబా సాక్షాత్తు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న దేశంలో ప్రతి చోట జరిగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఆయనకు తెలుసు. సాయి సమర్థులకు సర్వప్రాణి మాతృలతో ఏకాత్మత లేకపోతే ఈ రకంగా అనుభవం కలుగుతుందా? ఇతరులకు అవి చెప్పగలరా? నాందేడు షిరిడీ నుంచి ఎంతో దూరం. 2 ప్రదేశాలకి అంతరం కూడా బాగానే ఉంది. అలాగే ఈ ఇద్దరు మహాత్ములు ఒకరినొకరు ఎరుగరు. మరి సాయిబాబాకి ఈ ప్రకారంగా తంతి ఎలా వచ్చింది? సాయి మహారాజ్ ఒకరు, మౌలీబువా వేరొకరు అన్న భేదబుద్ధి లేదా ద్వైతభావం వారిద్దరికీ లేదు. మౌలీబువా ఆత్మే, సర్వుల హృదయాల్లోని ఆత్మ. అయితే ఈ ఏకాత్మత ధర్మంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. బాహ్యానికి శారీరకంగా వారిద్దరూ వేరుగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. వారిద్దరూ అని అనడం యోగ్యం కాదు. ఎందుకంటే వారు ఎన్నటికీ వేరు కారు. వారిద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరి సమాన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. షిరిడి నాందేడుల మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇద్దరి మనసులు ఒకటే. వారిది ఒకటే ప్రాణము, ఒకటే దేహము. కనుకే ఒకరి నుంచి ఒకరికి తంతి వచ్చింది. సాధు సత్పురుషుల పద్ధతి ఎంత విచిత్రం! వారి తంత్రి యంత్రాలకి తీగలు లేకపోయినా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా వారికి అది తెలిసిపోతుంది. తరువాత సరి అయిన సమయం వచ్చింది. రతన్జీని అదృష్టం వరించింది. అతని భార్య గర్భం ధరించింది. అతని ఆశ అనే వృక్షం చిగురులు తొడిగింది. యోగ్యమైన సమయంలో అతని భార్యకి పుత్రుడు కలిగాడు. బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. పుత్రరత్నం జన్మించగానే రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలుగా క్షామం ఉన్నప్పుడు హఠాత్తుగా వర్షం పడినట్లు పుత్ర సంతాన ప్రాప్తి వల్ల రతన్జీకి పూర్తిగా తృప్తి కలిగింది. ఆ వంశ రూపలత ఒకసారి చిగురించి అది యథాక్రమంగా పెరుగుతూ పోయింది. అమ్మాయిలు అబ్బాయిలతో అతని ఇల్లు నిండిపోగా రతన్జీ సుఖించాడు. ఆ తరువాత కూడా అతను సాయిబాబా దర్శనానికి పోతుండేవాడు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేవాడు. రతన్జీ మనసులో కోరికలన్నీ నెరవేరి అతని మనసు సంతృప్తి చెందింది. వసంత ఋతువులో మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చినా అందులో ఆ పూతంతా పండ్లు కాదు. అలాగే రతన్జీకున్న 12 మంది పిల్లల్లో 4 బ్రతికారు. వారు సుఖంగా ఉన్నారు. అదృష్టవశాత్తు ఏవేవి జరుగుతాయో వాటినే సుఖంగా అనుకునే మంచి స్వభావం కల రతన్జీ అణువంత కూడా దుఃఖించలేదు. ఇప్పుడు తరువాతి కథా సారాంశాన్ని చెప్తాను. ఇలా స్థావర జంగమాలన్నింటిలో
సాయియే వ్యాపించి ఉన్నారు. ఈ అనుభవాన్ని నిజంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చొని పొందవచ్చు. ఠాణే అనే పట్టణంలో చోల్కర్ అనే ఇంటి పేరు గల ఒక దీన వ్యక్తి ఉండేవాడు. అతని భావపూర్ణ భక్తి పట్ల గురువు ప్రసన్నులైనారు. అతను సాయిబాబాని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతను బాబాకి ఎలా మొక్కుకున్నాడో, అతని మనసులోని కోరిక ఎలా నెరవేరిందో, అతనికి ఎలాంటి అనుభవం కలిగిందో అదంతా ఇప్పుడు వినండి. ప్రేమ లేని భజన ఎందుకు? అర్థం తెలుసుకోకుండా చేసే పారాయణ వల్ల ప్రయోజనం ఏమిటి? భావభక్తి లేకపోతే దైవం ఎలా కలుస్తాడు? ఇదంతా వ్యర్థ శ్రమ. కుంకుమ తిలకం లేని పాలభాగం, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇది కేవలం పుస్తకంలో చెప్పిన మాటలు కాదు. అనుభవం పొంది శ్రోతలు దాని విలువ కట్టాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఈ సాయి లీలలతో గ్రంథం ఎందుకు వ్రాయాలో, దాంతో నాకున్న సంబంధం ఏమిటో అది నాకు తెలియదు. నాచే సాయిబాబా దీన్ని వ్రాయించారు. ఆయనకే దీని ఉద్దేశం తెలియాలి. గ్రంథం వ్రాసేందుకు అర్హత ఉన్న వ్యక్తి కావాలి. నేనైతే కేవలం సాయిబాబా సేవ చేస్తున్నాను. ఆయన ఆజ్ఞతో ఈ కాగితాలను నేను జాగ్రత్త పెడుతున్నాను. శ్రోతలు దాహంతో వ్యాకులం చెందిన చకోరాలు, సాయి సమర్థులు స్వానందంతో నిండిన మేఘం. వారి దప్పిక తీర్చేందుకు ఆయన అనంత కథలనే వర్షాన్ని వర్షిస్తున్నారు. వారి ప్రభావంతో ఈ నా వాణి ఆయన చరిత్రను వర్ణిస్తోంది. ఆయన చరణ ధూళి రేణువుల్లో ఈ నా శరీరాన్ని దొరలని. ఈ నా వాణికి ప్రేరణ ఇచ్చేది ఆయనే. ఆయన పాదాల్లోనే నా చంచల చిత్తానికి స్థిరత్వం లభించని. అలా ఈ శరీరంతో వాణితో చేసే భజనతో నా సాయి మానసిక భజన కూడా నాకు అఖండ సుఖదాయకమని, నేను మాత్రం ఆయన సందేశాలను అందించే ఓ దీనుణ్ణి. చరిత్ర చెప్పేవారు, చెప్పించేవారు స్వయంగా సంపూర్ణంగా సాయిబాబానే అయినప్పుడు మరి శ్రోతలు మాత్రం వేరా? వారు కూడా సాయిబాబా కంటే వేరు కాదు. చూడ్డానికి ఇది కేవలం జీవితాల్లోని సాధారణ ఆచరణ పద్ధతిగా అనిపించవచ్చు. కానీ ఇదంతా సాయిబాబా ఆటే. ఆయన స్వయంగా ప్రేమాళురైన ఆటగాడు అయి ఈ ప్రబల లీలలను జరిపిస్తున్నారు. సాయిబాబా చరిత్ర ఎంతో లోతైనది. భక్తులకు విచిత్ర అనుభవాలను చూపి నన్ను నిమిత్త మాత్రుణ్ణి చేసి తమ భక్త సమూహాలని ఆయన సంతుష్టిపరిచారు. ఇది కేవలం చరిత్ర కాదు, సుఖమనే నిధి, మోక్షమనే శ్రేష్టమైన మిఠాయి. గొప్ప అదృష్టవంతులే దీన్ని భక్తిభావంతో సేవించాలి. గురుకృప యొక్క అద్భుత మహిమ విశిష్టత మనలాంటి భక్తులకు గుర్తుండాలని, భక్తుల సంతుష్టి కోసం ఈ గ్రంథ రచన అనే పరిశ్రమను నేను చేశాను. ఈ చరిత్రను ప్రేమతో పఠిస్తే భక్తులకు శ్రవణానందం కలుగుతుంది. అందులోని కథలు పదే పదే చదివి దాన్ని అనుసరించి వ్యవహరిస్తే భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ చరిత్రను ఒకవేళ అహోరాత్రులు వింటే మాయామోహ బంధనాలు తెగిపోయి త్రిపుటి అంటే ధ్యాత, ధ్యానము, ధ్యేయము చిహ్నం కరిగిపోతుంది. శ్రోతలు సుఖ సంపన్నులు అవుతారు. హేమాడ్ పంతు బాబా చరణాలు పట్టుకొని ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. ఒక క్షణమైన ఆగలేక చరణాలపై అఖండంగా సాష్టాంగపడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడి భక్త హేమాడ్ పంతుతో రచించబడిన శ్రీ సాయి సమర్థుల సచరిత్రలోని రతన్జీ సాయి సమాగమ
అనే పేరు గల 14వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथनी शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ శరద్ బాపూజీకి జై. 14వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైపైన చూస్తే ఈ అధ్యాయంలో హేమడ్ పంత్, రతన్జీ అని పాసి అతని కథ ఒకటే చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఇంకా ఎన్నో రకాలైన ప్రబోధాత్మకమైన విషయాలు వివరించారు. ఈ అధ్యాయం మొదట్లో ఆయన గడిచిన 8వ అధ్యాయంలో లాగే మానవ జన్మ గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి జగత్తు యొక్క అనిత్యను దృఢపరిచారు. మేఘాల్లోని మెరుపులాగా సంసారం చంచలమైనది. ఇక్కడ కాలం మనుషుల్ని కబళిస్తుంది. సుఖ గడియలు అనేవి దుర్లభం. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కర్ర ముక్కల్లా ఒకే చోట కలుస్తారు. ఒక క్షణం ఒక చోట కనిపించి అంతలోనే అలలతో పాటు విడిపోతారు. ఒకసారి విడిపోయాక మళ్ళీ కలవటం అనేది ఉండదు. ప్రాణులు జన్మించగానే మృత్యువుకు చేరువ అవుతారు. ఈ రోజో రేపో ఎల్లుండో అనే వాయిదా వేసేవారు మోసపోతారు. కనుక మానవులు ఈ జన్మలో ఆత్మహిత్యాన్ని సాధించాలి. వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థాన్ని ఏ ప్రయాస లేకుండా పొందుతారు. కనుక ప్రపంచంలో సోమరితనంతో ఉండరాదు. పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండరాదు. దానికోసం ప్రేమతో నిత్యము సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయన చెప్పారు. దానికోసం ప్రేమతో నిత్యము సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయన చెప్పారు. నిత్యము ఈ కథా శ్రవణం చేస్తే సాయి నిత్యం కళ్ళకు కనిపిస్తారు. పగలు రాత్రి మనసుకు ధ్యానంలో, స్మరణలోను, చింతనలోనూ ఆయన ఉంటారు. మెలకువలోను, స్వప్నంలోను, ఆసనంలోను, నిద్రలోను, భోజన సమయంలోనూ ఆయన కనిపిస్తారు. జనంలోను, అరణ్యంలోను, రాకపోకల్లోనూ మనతో వస్తారు. అన్ని నిధి ధ్యాసలు కలిగితే మనసు ఉన్మని స్థితికి పొందుతుంది. అలా అనుదినం అవుతూ ఉంటే చిత్తం చైతన్యంతో సమరసమత పొందుతుంది. దీని తర్వాత హేమడ్ పంత్ జే సత్వత్వహి నిజపిండి తేజకి అఖిల బ్రహ్మాండి అనే గొప్ప తత్వాన్ని చూడండి. చాందోగ్య ఉపనిషత్తుల్లోని మహావాక్యం తత్వమసి ఉంటే ఈ బ్రహ్మ నీవే అవుతున్నారు చెప్పి ఏకత్వాన్ని, నానత్వాన్ని సుందర సృష్టీకరణతో వివరించారు. నానాత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరలు కలుగుతాయి. ఆ విద్య వల్లనే బుద్ధి నానాత్వాన్ని కలిగిస్తుందని తెలుసుకోవాలి. కనుక హేమడ్ పంత్ ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను వేరు, అసలు వేరు అని ఎవరికి అనిపించిందో అఖండమైన రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్ళకి అన్యత్వం అనేది మిగలదు. నేనొక్కడే ఉన్నాను, నేను లేని చోటు ఎక్కడా లేదు, అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరుగా ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ భావనని దృఢంగా పెట్టుకోవాలి. మాయను, భ్రాంతిని దూరంగా తరిమివేయాలి. తాను తప్ప వేరే వస్తువు లేదు అన్న భావనతో నిజ దృష్టికి స్థిరం చేయాలి. అప్పుడు అలా అంటారు. అలాంటి స్థితి ఉదాహరణ మూర్తీభవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన ఈ జగత్తులో ధన్యులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని
శరత్ బాపూజీకి జై. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తిభవించిన శ్రీ సాయి చరణాలు. ఆ అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన వారు ఈ జగత్తులో ధన్యులు. నాందేడ్కి చెందిన రతన్జీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకి అలా ఏకత్వం ఉండకపోతే రతన్జీ రాకను గురించి ఆయనకి మొదటే తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈ రోజు వచ్చావా? రతన్జీకి తన మనసులోని పుత్రప్రాప్తి గురించిన ఇచ్ఛను నోటితో చెప్పకుండానే, మీకు నా చింత గురించి తెలుసు, దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి, ఆయన మనసులోని కోరికను అల్లా తీరుస్తాడు అని ఆశీర్వదించారు. పుత్ర సుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే 3 రూపాయల 14 అణాలు నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు, నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేయి. అలా అని నాందేడ్కి చెందిన మౌలీబువాకి రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించి ప్రతి చిన్న వివరము చెప్పి, ఆ సత్పురుషుడితో తనకు ఏకాత్మత ఉన్నదని బాబా సూచించారు. భేద బుద్ధితో ఆలోచిస్తే సాయి మహారాజు వేరు, మౌలీబువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్వం లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరి సమాన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదటి ఈ కథ అన్య ధర్మానికి చెందిన మానవుడిది. సాయిబాబాకి హిందూ ముస్లిం భక్తులు మొదటి నుంచి ఉండేవారు. ఇప్పుడు పార్సీ భక్తుని కథ చెప్పి బాబా మహత్యంలో ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాడ్ పంత్ చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టర్ కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అదీ కాక రతన్జీపై బాబా కలిగిన అనుగ్రహం విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ముల వద్దకు 2 విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి, ఏదో ఒక రకంగా రోగాలు దుఃఖాలు నివారించుకోవడం కోసం, లేదా ఏ రకంగానైనా తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇచ్చలు లేదా ఈశానాలు 3 రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే మాన సన్మానాలపై ఇచ్చ. వీటిలో వంశం ఉద్ధరించబడాలంటే పుత్రుడు కలగాలి. కొడుకు తలకొరువు పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ఉంది. దానివల్ల పుత్రులను లభింపచేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పడతారు. సరే, ఈ అధ్యాయంలో మరొక మంచి గొప్ప అందమైన ప్రబోధాత్మకమైన వివరణ ఉంది. అది దక్షిణల గురించి. హేమాడ్ పంత్ గొప్ప కుశలతో శాస్త్రాధారాల సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. వీరంతా పూర్తిగా ప్రాకృతిక భక్తులు, అన్ని విధాల ప్రపంచాశక్తులు. దక్షిణ దానంతో వాళ్ళ చిత్తం శుద్ధమవ్వాలని బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం కావాలనుకునే వారి కోసం దక్షిణ ఇవ్వటం అనే సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులు కానీ లేదా పారమార్థికులు కానీ ఇద్దరూ కూడా కోరుకున్నది ప్రాప్తించడం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి దేవతలు, దైత్యులు, మానవులు అనే తన 3 పిల్లలకు చేసిన ధా అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారకోపనిషత్తులోని గోష్ఠి చెప్పి హేమాడ్ ఇలా అంటున్నారు. బాబా కూడా భక్తుల నుంచి వారి శ్రేయస్సు కోసం దా అనే అక్షరాన్నే అడిగారు. బాబా ఇలా అనేవారు, దయ చూపించండి, దానం ఇవ్వండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. ఆ మాటలను సమర్థిస్తూ గీతలోని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పి దాని అర్థం కూడా చెప్తారు హేమాడ్. కామ క్రోధ లోభాలు 3 నరకానికి 3 మార్గాలు. దానివల్ల మనకు ఆత్మ వినాశనం కలుగుతుంది. కనుక వాటిని నిశ్చయంగా వదిలేయాలి. అయితే అందులో కూడా మానవులను లోభం భయంకరంగా బాధిస్తోంది. కనుక హేమాడ్ పంత్ దానం ఎలా చేయాలో నేర్పడం కోసం తైతిరోపనిషత్తులోని దాన పద్ధతులను అనేక రకాలుగా చెప్పారు. ఏమిచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా చేసేది దానం కాదు. రాజాజ్ఞ వల్ల శాస్త్రాల్లో చెప్పినట్లు లేదా భీతితోనూ సిగ్గుతోనూ ఏదైనా దానం ఇవ్వాలి. వివాహాలు మొదలైన సందర్భాల్లోనూ కానుకలు, డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వ అనే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అలా ఉంటుంది లోక వ్యవహార శిక్షణ. అది వింటుండగా ఈ సచ్చరిత్రలోని రాబోయే 47వ అధ్యాయంలోని ఓవి నాకు గుర్తొస్తోంది. అది చెప్తాను. ప్రేమ లేకుండా ఇవ్వటం, ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఇవ్వటం, ఎవరైనా బలవంతం చేస్తే ఇవ్వటం, ఇబ్బందిలో ఉండి కూడా ఇవ్వటం,
అలా ఇచ్చినవి దేవుడికి ఇష్టముండదు. ప్రేమతో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికి ఎంతో ఇష్టం. అలాగే దీని గురించి గీతలో 17వ అధ్యాయంలోని 20వ శ్లోకం కూడా చెప్పారు. దాతవ్య మితి యథానం దీయతే నొపకారణే దేశ కాలేచ పాత్రాశ్చ తద్దానం సాత్వికం శృతం. దానం చేయటం మన కర్తవ్యం అని తెలుసుకొని దేశ కాల పాత్రతలను చూసి తమకి ప్రతి ఉపకారం చేయ శక్తి లేని వారికి ఏ దానం ఇస్తామో దాన్ని సాత్విక దానం అంటారు. మొత్తానికి ఈ అధ్యాయం భక్తి భావం అనే రవ్వ కేసరితో కూడిన పూరి ఎంత తిన్నా తృప్తి కలగదు. ఒకవేళ గొంతు వరకు తిన్నా కూడా తృప్తి పూర్ణంగా అసలు కలగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ చంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. అనంత పుణ్యం ఫలించిన వారికే సాయి దర్శనం లాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే 3 రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పరమార్థాన్ని ప్రాప్తింపచేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృప చూపండి. ఒక క్షణం సేపు గురుధ్యానం చేసి కథ పట్ల ఆధారపూర్వకంగా మనసు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్విక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకిలా బాధపడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి. శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటివారు. అది తీరాలను ఒరుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చేయాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీన దుఃఖితులను వెనక్కి నెట్టడం భావ్యం కాదు. గంగానదిలోని శుద్ధ పవిత్ర జలం కానీ లేదా గ్రామంలోని మురికి నీరు కానీ సాగర గర్భంలో ఆ 2 సంగమించే సమయంలో దాని ఎద తీవ్రంగా ఎగిసిపడదు. మనసు సంతాపంతో బగ్గుమనదు. ఈ రెంటిని అలింగనం చేసుకుని హక్కును చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని మీ శ్రోతల చిత్తాల్లో ఉన్న ఉత్సాహానికి తృప్తి వారు నా వైపు కృపతో చూడగానే తనంత తానే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులై ఈ కథామృతాన్ని ఆధారపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. వారు కృతార్థులవుతారు. భక్తులకు అతిశయ శ్రేష్ఠ వస్తువు అంటే పరమేశ్వర ప్రాప్తి సహజంగా కలిగి శ్రోతలకు భక్తి ముక్తి 2 లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయస్థానం లభిస్తుంది. గురు మహారాజ్ నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము పీడలు నశించిపోయి ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ఒక ప్రేమాళు భక్తుడు సాయిబాబాని ఏమని ప్రార్థించాడో, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులైనారో వినండి. పిల్లలకి పాలిచ్చి బయటికెళ్ళిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చిన దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరకు పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కకి పోతాయి. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలు పెడతాయి. ఆ ప్రకారంగా ఆ పిల్లల స్తన్యాన్ని చీకి గటగటా పాలు తాగుతుంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునుపటి గుర్రుని మర్చిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైపైన నాజూకుగా నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకటం వల్ల తల్లి విసిగిపోయి వాత్సల్యవాహిని అధికమై ఆమె స్తన్యాల నుంచి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో
అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయామృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తి ఉన్న తానా ప్రజలు దాశకుని చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కపునేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు ఆర్థించడంతో దాశకుని కథ చెప్పటానికి సిద్ధమైనాడు. అయితే అతనికి అందులో చిల్లుగవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురాభిమానము లేదు. అతను కీర్తనకి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తల మీద టోపీ కానీ తలపాకా కానీ ఉండేది కాదు. నడుముకు కేవలం సదా పంచే ఉండేది. శ్రీ సచిదానంద శరత్ బాబూజీకి జై. ఉండేది కాదు ఉండేది ఆయన కూడా శ్రోతలను అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గుమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాసగన్ హరికథ సిరిడి గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకుని తలకు టోపీ పెట్టుకుని ఆ వేషంలో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారము మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దాం అని వెళ్ళాడు. అప్పుడు ఆయన, హో పెళ్ళికొడుకులా అలంకరించుకున్నావే అన్నారు. తర్వాత బాబా అతన్ని అలా సింగారించుకుని ఎక్కడికి బయలుదేరావు అని అడిగారు. అందుకు దాసగన్ కీర్తన చేయటానికి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు బాబా కోటు, ఉత్తరీయం, టోపీ ఇవన్నీ ఎందుకు, ఆ బాధలన్నీ ఎందుకు పడతావు? మనకు ఇవేవి అవసరం లేదు. ఒంటి మీద ఎందుకు ఈ భారం? వాటిని నా ముందే ఇప్పేసేయ్ అన్నారు. ఈ ఆజ్ఞ విని దాసగన్లో ఆ బట్టలన్నీ తీసేసి వాటిని బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పటి నుంచి దాసగన్లో కీర్తన సమయంలో చొక్కా వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలను పట్టుకుని మెళ్ళో దండ వేసుకునేవాడు. ఈ పద్ధతి లోకాచారానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అదెంతో అయోగ్యమైనది. విద్యంసుడైన నారద మహర్షినిది మహమునిది ఆ ప్రసిద్ధి మార్గమే ఈ పరంపరకి మూలం. నారద మహాముని అక్కడు నుంచే తరువాత హరిదాసుల శ్రేణి మొదలయ్యింది. వాళ్ళ పైకి శోభాయమానంగా కనిపించటానికి ప్రయత్నించనవసరం లేదు. అంతఃకరణ శుద్ధ ఉంటే చాలు. అదే వారి ధ్యేయం. దేహంలో కింది భాగాన్ని వస్త్రంతో అర్చించింది. చిరతలు వీణ వాయిస్తూ నోటితో హరినామం గొప్పగా ఉచ్చరించే నారదుని రూపం అందరికీ ఎరుకే. సాయిబాబా కృపతో దాసగన్లో మహాత్ముల ఆఖ్యానాలను స్వయంగా తయారు చేసి డబ్బు తీసుకోకుండా వాటిని హరికథలుగా చెప్పేవారు. అందుకే అతను
ప్రాచుర్యం సంతరించుకున్నాడు. లోకాలకు సాయి భక్తి పట్ల ఉన్న ఉత్సాహాన్ని దాసగణలో నిజంగా మరింతగా పెంచాడు. సాయి ప్రేమ అనే ఆత్మానంద శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కే జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాయి ప్రేమ అనే ఆత్మానంద సాగరాన్ని అందరికీ వ్యాపింపచేశాడు. అలాగే భక్తుల మకుటమణి నానాసాహెబు చాందోర్కరు సాయి భక్తులకి అత్యంత ఉపకారం చేశాడు. జనులకి సాయి చరణాల పట్ల భక్తి పెరగడానికి అతనే మూల కారణం. అసలు దాసగణ్ ముంబైకి వచ్చింది కేవలం చాందోర్కర్ మూలంగానే. అతని వల్లే ముంబైలో ప్రతి చోట దాసగణ్ కీర్తనలు, సాయిబాబా భజనలు జరిగాయి. పుణే, నగర్, షోలాపూర్ ప్రాంతాల్లో సాయి మహారాజు ఖ్యాతి మొదటి నుంచే ఉంది. అయితే కొంకణ ప్రాంతం వారికి బాబా పట్ల భక్తి కలిగింది మాత్రం వీళ్ళిద్దరి వల్లనే. ముంబై ప్రాంతంలో సాయిబాబా పట్ల భక్తి పెరగడానికి మూల కారణం ఈ ఇద్దరు వ్యక్తులును. వీరిద్దరి వల్ల కృపామూర్తి సాయి మహారాజు ముంబైలో ప్రకటమైనారు. సరే, ఇప్పుడు శ్రీ కౌపినేశ్వరుని మందిరంలో దాసగణ కీర్తనలోని సాయి అన్న ప్రేమ గర్జనలో, హరినామ జయకారాల్లో చోల్కర్కి ఓ కోరిక కలిగింది. హరికీర్తనకు శ్రోతలు అపారంగా వచ్చేవారు. శ్రోతలు కూడా రకరకాల వారొస్తారు. కొందరికి శాస్త్రి గారి శాస్త్ర పరిజ్ఞానం కావాలి, మరికొందరికి ఆయన అభినయం నచ్చుతుంది, కొందరికి కేవలం వారి గానమే నచ్చి, వా దాసు గారు ఎంత మధురంగా పాడుతారు, విఠలుడి నామఘోషలో ఎంతగా లీనమైపోతారు, ప్రేమతో ఎంత బాగా నర్తిస్తారు అంటారు. కొందరికి హరికథ ప్రారంభంలో చేసే గానం అంటే ఇష్టం ఉంటుంది, మరికొందరికి కథ వినడం పట్ల ఆసక్తి ఉంటుంది, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరించే పద్ధతి రుచిస్తుంది, కొందరికి ఆఖ్యానాలు ఉదాహరణలుగా చెప్పే కథలు వినడం ఇష్టంగా ఉంటుంది. దాసు శిక్షితుడేనా, విద్వాంసుడేనా, శబ్దాలకు ప్రతిపాదానికి వేరువేరుగా అనేక అర్థాలు తెలిసినవాడేనా, ఉత్తర రంగంలోని ఆఖ్యానాలు చెప్పడంలో ప్రవీణుడేనా అని ఇలా వినేవారి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. అలా శ్రోతలు పుష్కళంగా ఉన్నప్పటికీ కీర్తన విని మనసులో శ్రద్ధాభక్తులు ఉత్పన్నమై ఈశ్వరుడు పైన మహనీయుల చరణాల్లోనూ ప్రీతి ప్రాప్తించిన అలాంటి శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎంతగా విన్నా అజ్ఞానపు పొరలు విడివడకపోతే దాన్ని వినే అనుభవం అనాలా? దేనివల్ల మాలిన్యం కడుక్కుపోదో దాన్ని సబ్బు అని, దేనివల్ల అజ్ఞానం అస్తమించదో దాన్ని శ్రవణం అని ఎలా అనాలి? అసలే చోల్కరు మంచి శ్రద్ధ భక్తులు ఉన్నవాడు. దాసగని కీర్తన విని అతనికి సాయిబాబాపై ప్రేమ ఉప్పొంగింది. అతను మనసులో, ఓ దయామయ సాయినాథ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అనుకున్నాడు. చోల్కర్ పాపం నిరుపేదవాడు, పరీక్ష వ్రాయటం కోసం వచ్చినవాడు, కుటుంబ భారం మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉదర నిర్వహణ సాధన లభింపచేయని అతను బాబా మీద భారం వేశాడు. కాముకులు తాము మనసులో అనుకున్న పని అయితే కడుపు నిండా భోజనం పెట్టి బ్రాహ్మణులని తృప్తిపరుస్తాము అని మొక్కుకుంటారు. శ్రీమంతుల మొక్కులు ఎలా ఉంటాయంటే, మనోకామన నెరవేరితే 1000 మందికి భోజనం పెడతాము లేదా 100 గోవులను దానం చేస్తాము అని. కానీ మరి చోల్కరు అసలే నిరుపేద. అయినా అతని మనసుకి మొక్కుకోవాలని అనిపించింది. శ్రీ సాయిబాబా చరణాలు గుర్తురాగా దైన్యత అలుముకున్న ముఖంతో, బాబా నాది నిరుపేద కుటుంబము, ఎంతో శ్రమపడి పరీక్ష వ్రాయటానికి వచ్చాను, ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నాను, శాశ్వతంగా జీతం లభించాలంటే పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణి అవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగము నోటి ముందు కూడు రెండూ పోతాయి. తమ కృపతో పరీక్షలో ఉత్తీర్ణున్నైతే మీ పాదాల వద్దకు హాజరవుతాను, మీ పేరు మీద కలకండ పంచుతాను, ఇదే నా దృఢ నిశ్చయం. ఆ రకంగా చోల్కర్ మొక్కుకున్నాడు.
అతను కోరుకున్న విధంగా అవటంతో ఆనందించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, Sai